హాయ్ అండి. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. స్ప్రింగ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. వెల్లుల్లి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని కొద్దిసేపు కొని స్ప్రింగ్ ఆనియన్ మొదటి భాగంలో కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాక వెల్లుల్లి వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు 2 వేసేసుకొనేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఈ ఆనియన్కి సరిపడ మాత్రమే వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ కూడా వేసేసుకున్నాము. వేసుకొని మరొకసారి కలిపి ఈ లీవ్స్కి సరిపడ సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఆనియన్ సాల్టీగా అయిపోద్ది. ఇంకోసారి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. దానికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ కలిపితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఇంకో 2 సార్లు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి.